నమస్తే. మనం గన్ పార్క్ దగ్గర ఉన్నాము. అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాము. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో జేఏసీ సంబంధించిన వాళ్ళు ఈరోజు కొంత ధర్నా చేయడం అయితే జరుగుతా ఉంది. అసలు ఎందుకోసము వాళ్ళు తెలంగాణ వచ్చి కూడా 10 సంవత్సరాలు దాటిపోయింది. 11 సంవత్సరం కూడా అయిపోయింది. 12 సంవత్సరాలు కూడా అడుగుపెట్టే తరుణం వస్తా ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళ సమస్యలేంటి? అసలు వాళ్ళు ఎందుకని మరి ఈరోజు ధర్నా చేశారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఎందుకన్నా ఈరోజు ధర్నా చేశారు? ఆ రోజు తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1500 విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అలాంటి కుటుంబాలకు న్యాయం జరగాలని ఈ ప్రభుత్వంలో కనీసం వారిని గుర్తించి ఉద్యమకారులు అనేక విధాలుగా రాస్తా రోకో, రైలు రోకో, సకల జనుల సమ్మెలు చేసి వారి యొక్క జీవితాన్ని దారపోసారు. కాబట్టి వాళ్ళని గుర్తించి తగిన న్యాయం చేయాలని ఈరోజు గన్ పార్క్ వద్దకు వచ్చి మేము నిరసన కార్యక్రమము శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ ఉన్నాము. జూన్ 2 లోపు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏదైనా ఒక హామీ ఇవ్వాలని కోరుతూ ఈరోజు ఈ ఈ సమావేశం తలపెట్టడం జరిగింది. పాలకుర్తి నియోజకవర్గం నుండి మా పాలకుర్తి మండల అధ్యక్షులు సింగం మహేందర్ రాజు గారు, మిగతా ఉద్యమకారులంతా ఈరోజు రావడం జరిగింది. మా అధ్యక్షుల వారితో ఒకసారి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం చేశారు మీరు ఉద్యమం సమయంలో? ఎటువంటి కార్యాచరణ చేశారు? ఈ రోజు మిమ్మల్ని ఎందుకు గుర్తించాలంటే ఏం చెప్తారు? మేము 2001 నుండి ఉద్యమంలో పాల్గొంటూ వస్తున్నాము. సకల జనాల సమ్మెలో భాగంగానే లేకపోతే ఇతరత్ర భాగంగా మా తెలంగాణ ఉద్యమంలో చాలా మంది కష్టాలు పడి వారి యొక్క అసలు ఎంత అంటే జీవితంలో పడే దెబ్బలు తిని చాలా అవస్థలు పడ్డారు. ఈ రోజు ఇక్కడ రావడం కారణం మాకు తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారన్న దృక్పథంతో ఈ గన్ పార్క్ రావడం జరిగింది. ఇప్పటికైనా న్యాయం చేయండి, మాకు మీరు ఒప్పుకున్న విధంగా మాకు 250 గజాల జాగా పింఛను, మాకు ఐడి కార్డు, మెయిన్ పాయింట్ ఐడి కార్డు మాకు ఇస్తే మాకు కొద్దిగా ఉద్యోగులు మన ఉద్యమకారులు కొంతలో భాగంగా మాకు న్యాయం జరుగుతాయని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. గత ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఉండేది, ఆ బీఆర్ఎస్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కూడా సభ్యులంగా ఉన్నాము. మాకు న్యాయం జరుగుతా అనుకున్నాము. అందులో న్యాయం జరగకపోగా ఇప్పుడైనా సరే దాంట్లో దీనిలో న్యాయం జరుగుతాను చూస్తే ఇందులో కూడా న్యాయం జరగ ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా రేపు జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాకు ఇప్పటికైనా కొన్ని న్యాయం చేసి కొన్ని న్యాయపరంగా మాకు డిమాండ్లను నెరవేరుస్తారని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొద్దిగా మాకు ఆశ ఉన్నది. ఇప్పటికైనా వారు మమ్మల్ని గుర్తించి ఉద్యమకారులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. చెప్పండి, ఏ విధంగా తెలంగాణ ఉద్యమం సాగింది? ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతా ఉంది. ఏమైనా మనం కలలు కన్నా తెలంగాణ వచ్చిందంటారా? తెలంగాణ వచ్చింది, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఫస్ట్ మేము అనుకుంది ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని దానికి మేము ఏ స్వార్థం లేకుండా ఉద్యమం చేసినాం. సకల జనుల సమ్మె, అసెంబ్లీ ముట్టడి, మిలియన్ మార్చ్, చెన్న ప్రోగ్రాం చేసినాం. మాకు న్యాయం జరుగుతుందని ఆనాడు ఎలాంటి నిస్వార్థంగా ఎలాంటి ఆశాభావాలు లేకుండా తెలంగాణ వస్తే మాకు న్యాయం చేస్తుంది అని జైలు పాలైనాం, దెబ్బల పాలైనాం. మా చెమట రక్తం చుక్కలు ఏర్లై దడిచింది అసెంబ్లీ గేట్ కాడ. అట్లాంటి నిర్బంధాలు బైండ్ ఓవర్ చేసి జైలు పాలు చేసి ఒక మూగ పశు కంటే హీనంగా కొట్టినా కూడా మేము అట్లాంటి రబ్బర్ తూడలకు భాషలకు ఎన్నో ఉంచి జైలు పాలైనాం. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు మేనిఫెస్టోలో పెట్టింది, ఒక ప్రతి ఉద్యమకారిని గుర్తిస్తాం, 250 గజాల చోటు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం అన్నాడు. రైట్, ఆయన అన్న ప్రకారం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం అది అమలు చేయాలి. ఇంకోటి ప్రతి ఉద్యమకారునికి 330,000 రూపాయల పెన్షన్ ఇస్తామండు, అది అమలు చేయాలి. ఇంకోటి సార్ మరి దండం మీద చెప్తున్నా, ఆరోగ్యం క్షీణించిపోయింది, మాకు హెల్త్ కార్డు ఇవ్వాలి, బస్ రైల్ పాస్ ఇవ్వాలని ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఇట్లా తెలంగాణ మనం అనుకున్న తెలంగాణ వచ్చిందంటారు? ఇప్పటికీ అనుకున్న తెలంగాణ దోసుకునేలకు వచ్చిందండి, నిజమైన ఉద్యమకారులకు రాలేదు. దోపిడిదారులకు దోసుకునే వారికి వచ్చింది. కానీ నిజంగా జైలు పాలయ్యి, దెబ్బల పాలయ్యి, కేసుల పాలయ్యి, నానా విభత్సాలతోటి కొట్టుమిట్టులాడి ఇంకా కొందరు ఉద్యమకారులు ప్రాణాలు పోయింది. నిజమైన తెలంగాణ 1200 మంది విద్యార్థులకు అమరులైపోయినారు. వాళ్ళ కుటుంబాలకు ఏం ఆదుకోలేదు. కేసీఆర్ ఏమన్నాడు, ఆ రోజు 1200 మంది ఉద్యమకారులు ప్రతి ఉద్యమకారునికి ఇంటికో గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నాడు, 10 లక్షల రూపాయలు ఇచ్చాలి, ఇల్లు కుటుంబాన్ని ఆదుకుంటాం అన్నాడు. అదేం పట్టించుకోలేదు. వాళ్ళ ఇంటి మోగాన్ని పోయి కూడా చూడలేదు, అది బాధాకరం. ఇంకోటి మేము చేసిన ఉద్యమాల ప్రతి ఉద్యమంలో పాల్గొన్నాం. బొండవార్పుడి, సకల జనుల సమ్మె, చెప్పాలంటే తెల్లారదనుకుని ప్రతి ఉద్యమం చేసినా కానీ ఉద్యమకారులకు ఇంతవరకు ఏం న్యాయం చేయలేదు. మాకు కేసీఆర్ ఉద్యమకారులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా, మిమ్మల్ని ఫస్ట్ ఆదుకుంటా, గుండెలు పెట్టి ఆదుకుంటా అన్నాడు. అట్టి మాటలని 10 సంవత్సరాల మాటలకేసి వెళ్ళిపోయినాయి. 10 సంవత్సరాల కాలయాపన అల్లు తీసుకుని అవతల పడ్డాడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద దయ ఉంచి
మాకు ఈ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అన్న ఎట్లా ఈ రోజు అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చారు? అసలు తెలంగాణ ఏదైతే తెచ్చుకున్నాం, తెలంగాణ 60 సంవత్సరాల కొట్లాట, 1200 విద్యార్థుల బలిదానం తర్వాత వచ్చిన తెలంగాణ ఎట్లా ఉందంటారు ఇప్పుడు? ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్టయితే మనం అందరం కలిసి చాలా మంది ఈ యొక్క మన రాష్ట్రం కోసం, మన రాష్ట్రం మనకు కావాలి, మన యొక్క తెలంగాణ మనకు కావాలని చెప్పేసి చాలా మంది విద్యార్థులు, ఎంతో మంది ప్రజలు ఆత్మ బలిదానం చేసుకొని మన యొక్క తెలంగాణను మనమైతే సాధించుకున్నాము. కాకపోతే ఏంటంటే తెలంగాణలో మనం సాధించుకున్నటువంటి ఎవరైతే బలిదానాలు చేసుకున్నారో ఆ బలిదానం చేసుకున్నటువంటి కుటుంబాలకు కూడా లబ్ధి కావాలని మేము చూస్తున్నాము. ఎవరైతే ఉద్యమకారులు చాలా మందికి జైలు పాలయ్యి, చాలా మందికి కేసులు అయినవి, కొంత మేరకు కేసులు పోయినవి, ఇంకా కేసులు అయిన వారికి దెబ్బలు పడి ఇంకా అంగవైకల్యాలు, చేతులు కాళ్ళుపై ఇంకా వీల్ చైర్కే ఎంతో మంది అంకితమై ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక పెన్షను, ఒక ఐడి కార్డు, ఉద్యమకారుల గుర్తింపు కార్డు అనేది చాలా ముఖ్యము. దానికోసము ఏంటంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు యొక్క రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఒక్క ఉద్యమకారునికి గుర్తింపు అనేది ఇస్తా అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్యారెంటీని కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము పాలకుర్తి నియోజకవర్గం నుంచి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. మేమందరం శాంతియుతంగా కొవ్వొత్తి యొక్క ర్యాలీ ఇక్కడ నిర్వహించడానికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి ఏంటంటే ఈ యొక్క 31 తారీఖు నాడు మేము యొక్క ర్యాలీని ఈ యొక్క మీరు గుర్తించి, ఈ మీడియా ద్వారా కూడా ప్రభుత్వం గుర్తించి ఏంటంటే 2వ తారీఖు నాడు మాకు ఖచ్చితంగా మా యొక్క హామీల కోసము ఒక ప్రకటన చేయాల్సిందిగా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ యొక్క మీడియా ద్వారా కూడా తెలుసుకొని మాకు ఒక గుర్తింపు కలిగిస్తారని మేము ఒక భావంతో ఇక్కడికి వచ్చి ఉన్నాము. తెలంగాణ ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు కానీ ప్రతి ఒక్క పౌరునికి కానీ ఏంటంటే ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకు ఐడెంటిటీ కార్డు ఒకటి, 260 గజాల స్థలము, ఒక హెల్త్ కార్డు, పెన్షను, ప్లస్ వారికి కావాల్సినటువంటి యొక్క ప్రతి ఒక్క ఏర్పాట్లు అతనిలో ఎంతో మంది వీల్ చైర్ కు అంకితమై ఉన్నారు. కాబట్టి వారికి కూడా పారితోషికం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు మనం ఇక్కడ రావడానికి కారణం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు ఎంతో విధంగా గత 20 సంవత్సరాల నుంచి మలిదశ ఉద్యమంలో ఎంతో మంది తన త్యాగం చేసారు. వాళ్ళ జీవితాలను, వారి యొక్క చదువులకు దూరమయ్యారు, వాళ్ళు ఎంతో మంది ఉద్యోగాలకు దూరమయ్యారు. 2 ప్రభుత్వాలు కనీస ఉద్యమకారుల మీద ఏ మాత్రం సానుభూతి లేకుండా, ఒక ఏ మాత్రం వాళ్ళ మీద కనీస జాలి ఏ మాత్రం లేదు. ఈ రోజు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాలు ఎంత పోరాడినామో ఈ రోజు మన ఉద్యమకారులను గుర్తించడానికి కనీసం హక్కుపత్రం వేయడానికి కూడా అంతే పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మేము పోరాడడానికి మేమేం పెద్ద భయపడతలేము. ఆ రోజు కన్నా ఎక్కువ పోరాడడానికి ముందు సిద్ధంగా ఉన్నాం. ఏ ప్రభుత్వం అయినా మాకు ఏం పెద్ద వెనకాడేది ఏం లేదు. ఖచ్చితంగా మేము మాకు ఏ ప్రభుత్వం అయితే మమ్మల్ని వాడుకొని మేము మా ఉద్యమకారులతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాయో వారి యొక్క హక్కు వాళ్ళు ప్రకటించినవన్నీ మేము వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళ హామీని నెరవేర్చడానికి మేము ఈ వేదిక నుంచి విరమించకుండా మేము ఎప్పటికీ ఉద్యమం చేస్తూ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరిస్తున్నాం.